హాయ్ అందరికి. చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక. సో ఇప్పుడు వచ్చేసి మూవీకి వెళ్తున్నా. ఏ మూవీ అంటే ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ది. నిన్న రిలీజ్ అయింది, బాగుంది అని చెప్పారు, అందుకోసం నేను వెళ్తున్నా. ఏ థియేటర్ ఏంటి అని చెప్పేసి ముందు చెప్తా. ఓకే, అప్పటిదాకా వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా వెనక బైక్ అయితే పార్కింగ్ అయితే వేసేసినాం. సో టోకెన్ ఎటు పోయింది నాది, ఇది చేసుకున్నాం. సో మీకు థియేటర్ ఏది అని నేను చెప్పలేదు కదా, చూపిస్తా ఏ థియేటర్ ఏంటి అని చెప్పేసి. సో కనిపిస్తుంది కదా వెనకాల థియేటర్, మైత్రి విమల్ థియేటర్. సో ఆ థియేటర్కి అయితే వచ్చినాం. ఇప్పుడు 10:30 10:30కి అయితే షో ఉంది. ఆ షోకి అయితే వచ్చినాం. చూస్తున్నారు కదా వెనక మంది ఆడ. ఇంకైతే లోపలికైతే అలౌడ్ చేసేటైతే స్టార్ట్ చేయలేదు. చూద్దాం, చూపిస్తాం ముందు. మనం వెళ్ళాల్సింది ఇటే వెళ్తున్నాం. ఆ నంబర్ వచ్చేసి S32. చూద్దాం ఇక S32 దగ్గర నుంచి స్క్రీన్ ఏ విధంగా కనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి పోయి చూద్దాం. ఇదే మన సిల్వర్. ఇది ఇది రామ్వి ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీ మాత్రం బాగుంది. లైక్ ప్రీవియస్ మూవీస్ వచ్చేసి స్కంద కావచ్చు, ఇంకా డబుల్ స్మార్ట్ కావచ్చు. ఆ మూవీతో కంపేర్ చేస్తే మాత్రం ఇందులో అని యాక్ట్ చేశాడు. అంటే అందులో యాక్ట్ చేయలేదా అంటే మాత్రం అందులో కూడా చేశాడు. బట్ దానికంటే ఇది కొద్దిగా నాకు బెటర్ ఫిల్మ్ అనిపించింది. ఇప్పుడు మీరు స్టోరీ లైన్ అడిగితే లైక్ ఒక హీరోకి ఒక ఫ్యాన్కి మధ్య ఉండే రిలేషన్షిప్, మరి ఆ యొక్క హీరో కోసం ఆ యొక్క ఫ్యాన్ ఏం చేశాడు, ఎంతవరకు వెళ్ళాడు, మరి దాని తర్వాత అది రీచ్ అయ్యాడా లేదా అని చెప్పేసి మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. ఇంకా ఇది లైక్ మీకు మూవీ చూస్తున్నంతసేపు అయితే మాత్రం రొటీన్ అనిపిస్తుంది. నా ఒపీనియన్లో వచ్చేసి మాత్రం 1 టైం వాచ్బుల్. మూవీ బాగాలేదు అసలు వేస్ట్ అని నేను చెప్పలేను. చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు, తీసి పడేసే మూవీ అయితే కాదు. లైక్ బాగుంది. ఎందుకంటే రామ్ ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే మాత్రం ఈ మూవీ మాత్రం చాలా బాగుంటుంది. డైరెక్టర్ విషయానికి వస్తే మాత్రం బాగా డీల్ చేశాడు. ఇంకా అతని ప్రీవియస్ మూవీ వచ్చేసి ఐ థింక్ మిస్టర్ పోలిశెట్టి అనుకుంటా, అది నవీన్ పోలిశెట్టితో తీశాడు. నేను బేసికల్లీ ఆ మూవీ నేను అంతగా చూడలే. సో ఇదే నేను చూడడం. సో మూవీ అయితే ఇదైతే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. మ్యూజిక్ ఒకటి ఆంధ్ర కింగ్ సాంగ్ అని ఒకటి ఉంటుంది, అది మాత్రం పిచ్చి నాకు ఆ సాంగ్ విన్న తర్వాతనే మూవీకి వెళ్ళాలా, మూవీ చూడాలి, అసలు ఏముంది మూవీలో అని నాకు అనిపించింది. అంతగా ఎక్కిన సాంగ్ నువ్వుంటే చాలే సాంగ్ కావచ్చు, ఇంకా చిన్ని గుండెలో అని ఒక సాంగ్ ఉంటుంది అది కావచ్చు, అంతా బాగుంది. అన్ని స్టేజెస్ ఆడియన్స్ చూడొచ్చు. లైక్ 18+ అయినా లేకపోతే ఇంకా వేరే వాళ్ళే చూడవచ్చా అని లేదు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. మూవీ అనేది థియేటర్లో రన్ అవుతుంది. లైక్ మొన్ననే రిలీజ్ అయింది. భాగ్యశ్రీ బోర్సే, ఆమె కూడా బాగా యాక్ట్ చేసింది. ఇంకా మెయిన్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఉపేంద్ర గారు కూడా లైక్ అతనికి ఇంకా రామ్ చుట్టే స్టోరీ అనే తిరుగుతుంది. సో ఉపేంద్ర గారు కూడా బాగా చేశారు. ఇంకా మురళీ శర్మ గారు కూడా అతను ఉన్న క్యారెక్టర్లో బాగానే చేశాడు. ఇది మూవీ మీద నా ఒపీనియన్. మూవీ అయితే గుడ్, బాగుంది, థియేటర్లో రన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. అప్పటి వరకు ఉంటా, బాయ్.